కొంచెం జరగాలి ఒక అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి పుట్టినరోజు వేడుక. సాధారణంగా ఒక పుట్టినరోజు వేడుక జరపాలి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజుల్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలను చూస్తే కార్యకర్తలు బయటకు రావడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో ఈ నిర్బంధాలను వీటిని లెక్క చేయకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కారణ జన్ముడు అని చెప్పాల్సినటువంటి నేపథ్యం. ఎందుకంటే ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆయన హయాంలో ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాజకీయంగా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ రాష్ట్రానికి దురదృష్టం అన్నట్టుగా భావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు 6 నెలల తిరక్కముందే సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాం, ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ, అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ, పేదలకి అండగా ఉండడం కానీ, మొట్టమొదటిగా అన్ని విధాల పేదలకు సంబంధించినటువంటి కేవలం రిజర్వేషన్లనే కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలని, ఖచ్చితంగా మహిళలు, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి, అన్ని వర్గాలకి, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు సంబంధించి, ఇతర ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించి అందరికీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటువంటిది ఒక చరిత్ర, ఒక సువర్ణ అధ్యాయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మరలా తిరిగి ముఖ్యమంత్రి అయి మరలా జనరంజకమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో, తలంపుతో ఈరోజు విశేషంగా నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ప్రతి మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగనన్న అభిమానులు అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడం సంతోషించాల్సినటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం. మరలా జమిలీ ఎన్నికలు వస్తాయి, 2027లో వస్తాయి అంటున్నారు, 2029లో మరలా అన్నారు. ఏది ఏమైనా 2029వ సంవత్సరం మరలా డిసెంబర్ 21వ తేదీకి జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఖాయం. ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ జగనన్నకి నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చేసినటువంటి సామాజిక మార్పులు కావచ్చు, శుభమస్తులో ఆనందపరిచే పండుగలు, ఆశ్చర్యపరిచే బహుమతులు, అమోఘమైన ఆఫర్లు, డిజైన్లు. శుభమస్తులో క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం. 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్, బంపర్ డ్రాలో 2 స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం. 2 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850, 2 పోచంపల్లి శారీస్ 1200, 3 మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ 999,
3 మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ 999, 3 అరవింద్ జోడీ ప్యాక్స్ 1000 రూపాయలు, 3 డిజైనర్ ప్లాజో సెట్స్ 999. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.